అరే వైజాగ్ సత్య, నువ్వు నన్ను తిడుతూ వీడియోలు పెడుతున్నావు, ఓకే. అలాంటప్పుడు నన్ను ఎందుకురా బ్లాక్ చేసావు? నీకు నన్ను తిట్టే దమ్మున్నప్పుడు నా అకౌంట్ ఎందుకురా బ్లాక్ చేసావు? మరి నువ్వు నన్ను తిట్టే వీడియోలు నేను చూడొద్దా? ఇంకోటి, ఈ బ్రోకర్ గాడు ఇద్దరు లంజలకి ఆ వీడియోల్ని కొలాబ్ చేయమన్నాడు. ఆ ఇద్దరు లంజలు చేశారు. ఆ ఇద్దరు లంజలు ఎవరో కూడా నేను చెప్తాను. ఒకటి వరలక్ష్మి రెడ్డి, రెండోది దాని పేరేందో ఉషా, ఓకే. సో ఏమే వరలక్ష్మి, నువ్వేం ఎరగనట్టు వీడియో కొలాబరేషన్ చేశాక చూశాను. సరే చేశాక చూసావు, ఆడు నన్ను తిడుతున్నాడు, నువ్వు సపోర్టేగా చేసావు. ఒక వీడియో కాదు, రెండు వీడియోలు కొలాబ్ చేసుకుని చేసావు. దాని తర్వాత వేరే వీడియోలు కూడా పెట్టావు. మళ్ళీ ఈరోజు వాడు పిలిస్తే వెళ్ళి నా గురించి బ్యాడ్గా మాట్లాడడానికి, సరే మొన్న నువ్వు కాశీ వెళ్ళావు కదా, నువ్వు వాడి దగ్గర డబ్బులు దొంగతనం చేసావని మాతో చెప్పాడు, నువ్వు పెద్ద అదని చెప్పాడు, ఇదని చెప్పాడు. అయినా సిగ్గు లేకుండా నా వీడియోలు కొలాబరేట్ చేసావు. వాడు ఉచ్చదాగండి మీరు అందరు వెళ్ళి, అర్థమవుతుందా? ఓకే. ఇంకోటి ఉషా పెద్ద పతివ్రత, మీ బాయ్ ఫ్రెండ్ ఆటో తోలుతాడు కదా, నాకు కూడా తెలుసు అబ్బాయి. నాతో పాటు పబ్లో వచ్చినప్పుడు నువ్వు ఊర్లో వేరే అబ్బాయిలు అందరితోటి మాట్లాడుతున్నావని వాడిని కొట్టాడు మీ ఓడు. అయితే నువ్వు పెద్ద బాయ్ షూటింగ్కి వచ్చి ఎవరెవరితో రూముల్లోకి వెళ్ళి పడుకున్నావో, తర్వాత అన్ని ఇంటర్వ్యూల్లో ఉన్నా మాతో ఉన్న 5 నిమిషానికి చందుతో వీడియో కాల్స్ మాట్లాడతా. చందుకి పెళ్ళయింది, వాళ్ళ ఆవిడ 6వ నెల కడుపుతో ఉంది, ఆయనకి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నిమిషానికి మీ ఇద్దరు వీడియో కాల్స్, వాయమ్మో. కానీ నువ్వు చాలా గ్రేట్ ఉషా. అందరు ఇంతమంది నువ్వు ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు నాకైతే అర్థం కావట్లేదు. సో గ్రేట్, కీప్ ఇట్ అప్. ఎప్పటికీ ఆ వరలక్ష్మి అట్లాగే ఉషా మీ ఇద్దరు కూడా చాలా బాగా ఇట్లానే చాలామందిని మెయింటైన్ చేస్తూ. వరలక్ష్మి, ఒకరోజు సత్యగాడు నేను కార్లో వెళ్తుంటే నువ్వు ఫోన్ చేసి స్వాతిని తీసుకెళ్తావు అన్ని దగ్గరికి, నన్ను తీసుకెళ్ళావు అనేసి గొడవ చేసావు కదా. వాడు ఎంతమందిని తీసుకెళ్ళినప్పుడు అడగలేదు, నన్ను ఒక్కదాన్ని తీసుకెళ్ళినప్పుడు అడిగావు. మరి ఇవాళ రోజున వాడు నన్ను తిడతా ఉంటే నువ్వు వాడికి సపోర్ట్ చేస్తూ కొలాబరేషన్ చేసావు కదా. పబ్బుల్లో నువ్వు ఎంతమందితో ఏమేమి చేసావో, ఏ నీగ్రో వాడికి ముద్దులు పెట్టేశావో, పబ్బుల్లో ఎంత హంగామా చేసావో, నేను నీకు ఎంత సపోర్ట్ చేశానో నాకు తెలుసు ఆ విషయం. కానీ మీకు ఎవ్వరికి, మీరందరూ అన్నం తిని బతకట్లేదే, పియ్య తిని బతుకుతున్నారు. ఈ ఉష అక్క అంటది, వాడు నన్ను తిడుతూ ఉంటే వాడికి. కానీ ఉష, నువ్వు ఒక విషయం మర్చిపోయావు. నువ్వు నాకు అగైనిస్ట్గా, అంటే వాడు నా గురించి బ్యాడ్గా మాట్లాడుతుంటే నువ్వు కొలాబరేట్ చేసావు కదా. కానీ మరి నీ నిజాలన్నీ నేను మీడియా ముందు చెప్పనని నువ్వు అనుకున్నావా? అయ్యో, నన్ను అలా తప్పర్థం చేసుకోవద్దు. నేను చాలా ఓపెన్ మైండెడ్ అనమాట. ఎవరి గురించి నాకు ఏం తెలిసినా నేను మీడియా ముందు అన్నీ ఓపెన్గా మాట్లాడతాను. అండ్ నేనైతే ఛాలెంజ్ చేస్తున్నా. సో ఈరోజు కూడా సత్యకు సపోర్ట్ చేస్తూ ఎవరెవరైతే నాకు అగైనిస్ట్గా, అంటే ఉన్నది మాట్లాడితే నేనేమనను, లేని అబద్ధాలు మాట్లాడతారు కదా, సో వాళ్ళందరి గురించి కూడా నిజాలైతే నేను హ్యాపీగా చెప్పేస్తాను. సో చూద్దాం. అరే వైజాగ్ సత్య, పిచ్చనా కొడుక, నన్ను బ్లాక్ చేసినావు కదరా. మరి నువ్వు నన్ను తిడుతూ వీడియోలు పెడుతూ నన్ను బ్లాక్ చేస్తే నేను ఎట్లా చూస్తాను రా? ఇంత ఎర్రోడు అయితే నువ్వు ఎట్లారా? ఇంకేంటి మరి, మందన వేసుకుని వస్తున్నావా మీడియాలో మాట్లాడడానికి? నువ్వు పందివి, నీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా పందులురా. ఇది లక్ష్మి, అదేంటి రాకేష్ మాస్టర్ భార్య చెప్పింది కదా, అట్లాగా. అందుకే నువ్వు ఎప్పుడు ఒక్కడవే ఫైట్ చేయలేవు, నీ చుట్టూ 100 మంది కావాలి. నాకు అట్లా అవసరంలా, నేను సింగిల్గానే ఫైట్ చేస్తాను, ఓకేనా? చూసుకుందాం. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఇట్లా వరలక్ష్మి ఉషాలాగా ఇట్లా అందరితో పండుకునే వాళ్ళు, ఒకడుండగా ఇంకొకరిని మెయింటైన్ చేసేవాళ్ళు? సో ఇలాంటి వాళ్ళు, నువ్వే అన్నావు కదా వరలక్ష్మి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని వదిలేసింది, వేరే వాళ్ళందరితో తిరుగుతుంది అని. నువ్వు చెప్తే నాకు తెలిసింది ఇంద్రాన్ని వదిలేసింది, వేరే వాళ్ళతో తిరుగుతుందని. అబ్బో, ఇంకా నువ్వు వాళ్ళ గురించి చెప్పినవి చాలా ఉన్నాయి, నాకు తెలిసినవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నేను మాట్లాడతాను. అండ్ ఉషా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆటో తోలుతాడు కదా, ఆయనకి కూడా నేను చెప్తున్నాను. అక్కడ చందుతోటి మీ ఉషా చాలాసార్లు రూముల్లోకి వెళ్ళి డోర్ వేసుకుని, దానికి ప్రత్యక్ష సాక్షి భవానీనే మాకు కూడా చెప్పింది ఏం జరిగింది ఏంటి అనేసి. అట్లనే పబ్బుల్లో కూడా అందరికీ ట్రై చేస్తుంది.
అండ్ అట్లానే మీరు కాల్ హిస్టరీ చెక్ చేయండి. 5 మినిట్స్కి 1 మినిట్కి అసలు చాలా డీప్ లవర్స్ అనమాట. చందును ఉష ఒకళ్ళు విడిచి ఒకళ్ళు ఉండలేరు. మళ్ళీ మొన్న కృష్ణకాంత్ పార్ దగ్గరికి మీ ఆటోలో మమ్మల్ని దింపారు. మరి అప్పుడు వీళ్ళిద్దరు ఎట్లా ఉన్నారో నాకు అర్థం కాలేదు. అండ్ ఎందుకంటే నా గురించి అందరు మాట్లాడినప్పుడు అందరి గురించి కూడా నేను మాట్లాడాలి, లేకపోతే చాలా బాగోదు కదా. సో అది మ్యాటర్. చూద్దాం ఇంకెంతమంది వస్తారో, వాళ్ళందరి గురించి నిజాలు కూడా ఎన్ని చెప్పాల్సి వస్తాయో. అంటే ఎవరి విషయాల్లో తలదూర్చాల్సిన అవసరం నాకు లేదు, కానీ నా విషయంలో తలదూర్చినప్పుడు మరి నేను కూడా దూర్చాలి కదా. నేను తల గిలా చేతులు కాళ్ళు అన్నీ దూరుస్తా. అర్థమైందా? నాటకాలు దింగుతున్నారా? మీరెవరే నా గురించి కొలాబరేట్ చేయడానికి? ఆకాష్, మెయిన్ ఆకాష్ గురించి చెప్పాలి. ఉషా సిచ్యువేషన్ ఏముందో, అవును ఆకాష్, ఉషా సిచ్యువేషన్ ఏముందో తెలియదు. నువ్వైతే పబ్బుల్లో రోజుకొక దాన్ని తీసుకొస్తావు, రోజుకొక దాన్ని గెలుపుతావు, రోజుకొక దాంతో పోతావు, కార్లో కూడా రొమాన్సులు చేస్తావు. తర్వాత ఐషుమాత నిన్ను పిలిచింది వాళ్ళ ఇంటికి నీతో దెంగించుకోవడానికని నాతో చెప్పావు. సో ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఓకే, డన్. మీ అందరూ నా గురించి బ్యాడ్గా లేనిపోయింది మాట్లాడుతున్నప్పుడు, నాకు సపోర్ట్ చేయనప్పుడు నేను కూడా మీ అందరి గురించి మాట్లాడాలి కదా, లేకపోతే బాగోదు. ఓకే.